ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీరు చూస్తున్న వీడియోస్ దేవుని కృప వల్ల మీకు ఖచ్చితంగా దీవెనకరంగా ఉంటాయి. దేవుని వాక్యం మీలో స్థిరపరచబడుతుంది. కాబట్టి పూర్తిగా వీడియోస్ ని చూడండి. మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు దేవుని జీవవాక్యం పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2 Peter chapter 3 verse 9. He is patient for your sake. He does not want anyone to be destroyed, but wants everyone to repent. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఒక సంగతి మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. అన్య ప్రజలు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను అని అపహసించవచ్చు. అయితే ప్రభువు తన వాగ్దానమును ఆలస్యం చేయువాడు కాదు. ఎవ్వరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ మారు మనస్సు పొందాలని కోరుకుంటున్నాడు. ఆయన మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై తన రాకడను ఆలస్యం చేయుచున్నాడు. దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చును. కాబట్టి నీవు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలి. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడాలి. ప్రభువు ఆలస్యం ఒక దీర్ఘశాంతము కేవలం నీవు రక్షణ పొందుటకు మాత్రమే. అయితే ప్రియ దేవుని బిడ్డ, నీవింకా బాప్తిజమం తీసుకోకపోతే తక్షణమే ఆలస్యం చేయక బాప్తిజమం తీసుకో. రక్షణ పొంది ఉంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు. కాబట్టి ఈ సంగతులు మర్చిపోవద్దు. మై డియర్ ఫ్రెండ్, గాడ్ ఈస్ గివింగ్ టైమ్ ఫర్ ఆల్ పీపుల్ టు రిపెంట్, బట్ పీపుల్ ఆర్ రిఫ్యూజింగ్ టు రిపెంట్. God desires to save you. So, with the Lord, a day is like 1,000 years and 1,000 years are like a day. కాబట్టి మారు మనస్సు పొందిన నీవు సత్క్రియను ఓపికగా చేయుచు సత్యమునకు లోబడుతూ ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహోన్నతుడు అయిన ప్రభువా, ఈ రోజు మేము మర్చిపోతున్న సంగతులను మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. మేము జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, జీవవాక్యం వింటున్న ప్రతి బిడ్డను, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డను, లోకంలో ఉన్న ప్రతి బిడ్డను వారికి బలపరచుమని, నీ రాజ్యానికి వారసులుగా చేయుమని అల్ఫయు ఒమేగయు నైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.